సిలువ వేయటం వల్ల క్రీస్తు శకం టైటస్ అనే రోమన్ చక్రవర్తి, ఎందుకంటే వాళ్ళు తమ్ముడు తామే చెప్పించుకున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు పాత నిబంధనల సంఖ్యాకాండంలో మాకు ఐగుప్తులో సమాధులు లేవా, మోషే మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకుని వచ్చావా, మమ్మల్ని కొలబెట్టడానికి తీసుకుని వచ్చావా, మమ్మల్ని అక్కడ ఇక మరి కనాను దేశంలో ప్రవేశపెడతానంటున్నావు, అక్కడ మరి కట్టనీళ్లు నాటిన చెట్లు ఇస్తానంటున్నావు, అక్కడ అనాకు వంశీయులు ఉన్నారు, అక్కడ అనేక మంది నెఫీలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, ఎబోసీలు ఉన్నారు, ఎవేలు ఉన్నారు, 7 జాతుల వాళ్ళందరూ కూడా తాటి చెట్ల వల్లే 70 అడుగులు ఎచ్చగలిగినటువంటి వారు. వారి దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నాం, మా దృష్టికి కూడా మేము మిడతల వల్లే ఉన్నాం. కాబట్టి అలాంటి వారి చేతుల్లో మమ్మల్ని సంహరించడానికి కొనిపోతున్నావా, మాకు ఎక్కువ సంపదలు లేవని, మాకు ఈ అరణ్యంలో మేము ఎందుకు చావలేదని వాళ్ళు ఆ రీతిగా దేవుని మీద సడిగినప్పుడు దేవుడు అన్నాడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 66వ వచనంలో, మీరు నా చెవిలో గుసగుసలాడినట్లు మేము అరణ్యంలో ఎందుకు చావలేదు, మేము ఐగుప్తులో ఎందుకు చావలేదని చెప్పి మీరు తెలియజేసే రీతిగా నేను మీ నోటి నుండి ఏ మాటలు అయితే వచ్చాయో వాటిని అక్షరాలా నెరవేరుస్తానని దేవుడు వాళ్ళని 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసి వాళ్ళందరూ అక్కడే అరణ్యంలో చచ్చేటట్టు చేసిన తర్వాత ఇతన్ని మాత్రమే కనానులో ప్రవేశపెట్టారు. కానీ వీళ్ళు కూడా యేసు ప్రభు క్రీస్తు శకం మరి యేసు ప్రభు పిలాతు దగ్గర తీసుకుని వచ్చి ఆయన సిలువ వేయండి అంటే ఈయనలో ఏ పాపం లేదండి, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ తమను తాము చెప్పించుకునే వాళ్ళ నోటి నుండి వచ్చిన మాటల ద్వారా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ తీసుకుని వచ్చి మహాసైన్యంతో వచ్చినప్పుడు ఆ దేవుని మందిరాన్ని కాల్చి కూల్చివేసేశాడు, ప్రాకారములను యెరూషలేము అంతా పడగొట్టి వేశాడు, అక్కడ ఉన్నటువంటి రాసుల్ని ఆ సమస్తాన్ని తీసుకుని వెళ్లారు. వారంతా కూడా పారిపోయారు. క్రీస్తు శకం యోధా ప్రజలు 70వ సంవత్సరంలో చెదిరిపోయారు, పారిపోయారు. ఆ ప్రజలందరూ కూడా వాళ్ళు చెప్పించుకున్న రీతిగా 2000 సంవత్సరాలు వాళ్ళు ఆ ప్రపంచమంతా ఇతర దేశాల్లో నిండిపోయి ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనం చదువుకున్న యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన రీతిగా, ఇదిగో దేవుడు నేను యాకోబునందు జాలి పడతాను, వారి సంతతిని నేను తిరిగి వారి యొక్క స్వదేశంలో నేను గాలి రెక్కల మీద తీసుకుని వచ్చి నేను ప్రవేశపెడతాను, గుమ్మల వలె వాళ్ళు రెక్కలు చాచి విమానాలలో ఎగిరి వస్తారు, అక్కడ వాళ్ళు పంటలు పండించుకుంటారు, సస్యశ్యామలమైన దేశాన్ని నేను తిరిగి వారికి ఇస్తానని దేవుడు వారి అందు జాలి పడ్డాడు. క్రీస్తు వాళ్ళు చెదిరిపోయిన తర్వాత తురష్కలు, సెరాకర్లు అనే వాళ్ళు అంటే అరబ్ కంట్రీస్ వాళ్ళు యెరూషలేం ఇజ్రాయేల్ దేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. క్రీస్తు శకం 1917 సంవత్సరం వరకు అది బ్రిటిష్ ఆధీనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీని క్రీస్తు శకం 1917 సంవత్సరంలో వాళ్ళు స్వదేశంలో రావటానికి, యాకోబు సంతతి అయినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క స్వదేశంలో రావటానికి బ్రిటిష్ వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఒకప్పుడు మరి మన భారతదేశం కూడా బ్రిటిష్ వారి స్వాధీనంలోనే ఉంది, వాళ్ళ పాలనలో ఉంది. ఇశ్రాయేల్ దేశాన్ని తురష్కులు మరి సెరాకన్లు అనే వాళ్ళు ఆక్రమించినప్పటికీ కూడా వాళ్లతో మాట్లాడి వాళ్ళని అనుమతించి ఇశ్రాయేల్ ప్రజలను వాళ్ళ స్వదేశంలో రావడానికి అప్పటి నుండి దినానికి ఎంతమంది వచ్చారు, 700 మంది వచ్చారు, 8,000 మంది వచ్చారు. క్రీస్తు శకం 1918 నుండి వాళ్ళు రావటం ప్రారంభించారు. క్రీస్తు శకం 1947లోనో లేక 48లోనో వాళ్ళకు స్వాతంత్ర్యం వచ్చింది. నాటి నుండి వాళ్ళు ద్రాక్షలు, ఎవలు మరి అనేకమైనటువంటి అంజూరాలు వాళ్ళు పంట పండించుకుంటా ఉన్నారు, వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. కానీ నాటి నుండి నేటి వరకు వాళ్ళకు స్వాతంత్ర్యం అయితే వచ్చింది, వాళ్ళు స్వదేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. కానీ 2000 సంవత్సరాల నుండి యూదులకు దేవుని మందిరం లేదు. దేవుని ఆరాధించాలి అంటే, వాళ్ళు బలులు అర్పించాలి అంటే, అర్పణలు చెల్లించాలి అంటే దేవుని మందిరం అనేది ఒకటి వారికి అవసరము. కాబట్టి వాళ్ళు యూదా దేశంలో ఇజ్రాయేల్ దేశాన్ని వచ్చి స్వాతంత్రించుకున్న నాటి నుండి వాళ్ళు ఒక గోడ మాత్రమే మిగిలి ఉంది. ఆ గోడ దగ్గరకు పోయి ప్రతిరోజు అయ్యా మాకు మందిరం కావాలని వాళ్ళు దాని మీద చేయబెట్టి ప్రతిరోజు కూడా కన్నీటితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మందిరం కట్టబడాలంటే దేవుని పిల్లలారా 3 రకాలైన వస్తువులు అవసరమని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. HEIFER అంటే ఒక ఫెమేల్ కౌ అనేది ఒకటి అవసరం. అంటే ఎర్రని పెయ్య, దానికి ఒక తెల్ల వెంట్రుక కూడా ఉండడానికి వీలు లేదు. అటువంటిది మాత్రమే అక్కడ అర్పణ అర్పించడానికి, బలి అర్పించడానికి యోగ్యత ఉంది అని మనం గత వారం చెప్పుకున్నాం. రెండవగా నిష్కళంకుడైనటువంటి లేవి యాజకుడు, ఆ వ్యక్తి కూడా అంటే ఎర్రని పెయ్య వాళ్ళు మందిరం కట్టే సమయానికి అది లేత దూడై ఉండాలి, అంటే 2 సంవత్సరాల అది లోపు అయి ఉండాలి అని మాత్రమే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ ఇప్పుడు దొరికినటువంటి అంటే ఇప్పటికీ 6 రకాలైనటువంటి ఇవి దొరికాయని అంటున్నారు. కానీ మందిరం కట్టబడే టయానికి, వాళ్లకు బూడిద దొరికే టయానికి ఈ దొరికిన 7 రకాలైనటువంటి పెయ్యల్లో ఏ ఒక్కటి 2 సంవత్సరాలు దాటి వెళ్ళకూడదు వాటి వయస్సు. ఒకవేళ దాటి వెళ్ళినట్లయితే బూడిద దొరికినప్పటికీ, నిష్కలంకుడైనటువంటి లేవి యాజకుడు దొరికినప్పటికీ మరలా దీనికోసం 2 సంవత్సరాల లోపు
తెల్ల వెంట్రుకలు లేనటువంటి ఆ పెయ్య దొరికేంత వరకు వాళ్ళు మందిరం కట్టడానికి వెయిట్ చేయాల్సిందే. ఇదంతా కూడా ప్రవచనాలన్నీ కూడా లేవియా కాండములోను సంఖ్యాకాండములో ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి దేవుడే వీటన్నిటిని కూడా సమకూర్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ 3 రకాలైనటువంటి అంటే ఒకటి లేత పెయ్య, ఎర్రని పెయ్య, రెండవదిగా నిష్కలంకుడైనటువంటి లేవి యాజకుడు, మూడవదిగా బూడిదకి వచ్చి మనం చెప్పుకున్నాం. 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ ద్వారా అది కోల్చబడి భయంకరమైన హింస, రంపాలు పెట్టి కోసాడు వాడు యూదుల్ని. ఆనాడు స్త్రీలను చెరపట్టాడు, పట్టలు చీల్చాడు, భయంకరమైన హింస వచ్చింది. వాళ్ళ శాప వాళ్ళ మీదకి వచ్చేసింది, వాళ్ళు చెదిరిపోతున్నారు. ఆనాడు ఆ బలిపీఠం మీద వేడి అయినటువంటి మరి ఆ యొక్క బూడిదను ఆనాటి లేవి యాజకులైనటువంటి వారు ఒక దాంట్లో భద్రపరిచి దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో గుహలో దాచిపెట్టారు అని టాట్ ఉంది. కాబట్టి అది జరగాలి. కాబట్టి ఇప్పుడు యోధా సైంటిస్టులని, శాస్త్రులను ఆ యోధా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ శాలరీస్ పే చేసి అది వెతికిస్తూ ఉంది. అది దొరకాలి. దొరికిన వెంటనే ఈ 3 ఎప్పుడైతే సమకూర్చబడుతూ ఉంటాయో వెంటనే అక్కడ ఆ 3 దొరికినప్పటికీ కూడాను మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ దేవుని మందిరం కట్టుకోవడానికి వాళ్ళు ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళకి శత్రుత్వం. ద్వితీయోపదేశ కాండంలో ప్రవచనాలు ఉన్నాయి. నిత్యం ఇజ్రాయెల్ దేశంలో ఆయిల్ పనులు ఉన్నాయి భూమి లోపట. దాన్ని స్వాధీనపరచుకోవాలని చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క అరబ్ కంట్రీస్ వాళ్ళు యూదుల్ని నాశనం చేయడానికి వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక బాంబు వేస్తూనే ఉంటారు ఇజ్రాయెల్ కంట్రీలో. కాబట్టి శత్రుత్వం, వీళ్ళందరూ బిక్కు అనుకుంటూ ఉన్నారు. అది ఎంత చుట్టుప్రక్కల అనేకమైనటువంటి అరబ్ కంట్రీస్ ఉన్నాయి, మధ్యలో మాత్రమే ఇజ్రాయెల్ కంట్రీ ఉంది. వీళ్ళది మొత్తం 35-40 లక్షల మంది పాపులేషన్ మాత్రమే ఇజ్రాయెల్ కంట్రీ ఉంది. మరి చుట్టుప్రక్కల ఉన్న దేశాల ద్వారా ప్రతిరోజు కూడా ఏదో ఒక బాంబు పడుతూనే ఉంది ఇజ్రాయెల్ కంట్రీలో. కాబట్టి దేవుని పిల్లలారా, వాళ్ళు ఈ 3 దొరికినప్పటికీ కూడా ఇజ్రాయెల్ కంట్రీలో దేవుని మందిరం కట్టుకుంటానికి వాళ్ళకి మాత్రం కూడా ఒప్పుకోరు. కాబట్టి వీళ్ళు ఈ 3 ఎప్పుడైతే దొరుకుతాయో అప్పుడు వెంటనే ఆ యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షమై అంటాడు, ఇదిగో ఇజ్రాయేలుతో 7 సంవత్సరాలు ఒక అగ్రిమెంట్ చేస్తాడు. ఏమనంటే, ఇదిగో నేను దేవుడను, ప్రతిరోజు మీకు నెమ్మది లేకుండా పోతుంది మీ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ ద్వారా. కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి, ఇదిగో నేను మీకు దేవుని మందిరం కట్టుకోవడానికి నేను పర్మిషన్ ఇప్పిస్తాను, కావాలంటే అగ్రిమెంట్ చేస్తాను అని చెప్పి ఒప్పిస్తాడు. వారు మెస్సియాను యాక్సెప్ట్ చేయలేదు, కానీ యాంటీ క్రైస్ట్ ను వాడు నమ్ముతారు. వాడు చెప్పే మాటల్ని నమ్మి వాడితో అగ్రిమెంట్ వీడు కూడా చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే వాడు ఆ పేపర్ మీద ఆ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేస్తాడు యాంటీ క్రైస్ట్, వెంటనే అక్కడి నుండి మనము 7 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటా పోవాలి. దేవుని మందిరం అప్పుడు కట్టబడుతుంది. దేవుని మందిరం కట్టబడిన వెంటనే ఇప్పుడు వీడు ప్రపంచంలో ఉన్నటువంటి 209 దేశాలు, 210 దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిలో ఒకటి ఇజ్రాయెల్ కంట్రీ. కాబట్టి దాన్ని వదిలేస్తాడు, ఎందుకంటే దానితో అగ్రిమెంట్ జరిగింది. మిగిలిన 209 దేశాలతో వాడు చెప్తాడు, నేనే దేవుడను. 666వ ముద్ర మీ కుడి చేతి మీద కానీ మీ నొసటి మీద కానీ వేయించుకోవాలి. కాబట్టి ఇది వేయించుకున్న వారికి మాత్రమే నిజంగా కొనాలన్నా అమ్మాలన్నా అని వాడు ఆ ప్రకారంగా ప్రకటన చేస్తా ఉంటాడు ప్రపంచమంతా కూడా. ఇవంతా కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంటుంది, టీవీలో ప్రసారాలు జరుగుతూ ఉంటాయి. వాడిని ప్రమోట్ చేయడానికి అదే టైంలో సావు దెబ్బ తగిలినటువంటి మరొక మృగం అంటే ఫాల్స్ ప్రాఫిట్ అనే వాడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. వాడిని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు ప్రసంగాలు చేస్తూ ఉంటాడు, అనేక దేశాలు తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడాను మీరందరూ కూడా ఏం చేయాలంటే యాంటీ క్రైస్ట్ యొక్క బొమ్మ చేసుకోవాలి, మట్టి బొమ్మ. దాన్ని మీ ఇండ్లలో పెట్టుకోవాలి. దానికి నేను ప్రాణం ఇస్తాను. అది ఆ బొమ్మ మీతో మాట్లాడుతుంది. దానికి మీరు 666 ముద్ర వేయించుకోవటం మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా దానికి మొక్కాలి, పూజ చేయాలి అని వాడు ఏం చేస్తూ ఉంటాడంట, ప్రపంచ ప్రజలందరినీ, ఒక యూదా కంట్రీని తప్ప, ఇజ్రాయెల్ కంట్రీ తప్ప 209 దేశాల్లో ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా వాడు ఏం చేస్తూ ఉంటాడు, బలవంతము చేస్తాడు. ఎవరైతే అలా చేయకుండా ఉంటారో అలాంటి వారిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించి వేసే అధికారం 7 సంవత్సరాలు వాడికి ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే వాడిని ఆరాధించరో యాంటీ క్రైస్ట్ ని, వాడిని హతం చేయడానికి కూడా వాడికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి మట్టి బొమ్మకు ప్రాణాన్ని ఇవ్వడానికి వాడికి అధికారం ఇవ్వబడింది అని గత ఆదివారం మనం ధ్యానించాం. మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము ఆ యొక్క క్రింది భాగంలో మనము చూసినప్పుడు ఆ మాటలన్నీ కూడా 5 రకాలైనటువంటి అధికారాలు, ఎవరైతే వాడు చెప్పిన మాటకు లొంగకుండా కూర్చోకుండా ఉంటాడో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించి వేసేటట్టు, మరి ఆ మట్టి బొమ్మకు ప్రాణం ఇచ్చేటట్టు,
వాళ్ళను హతం చేసేటట్టు వాడికి అధికారము ఇవ్వబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పుడు 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 ఏం జరుగుతుంది అంటే ప్రపంచంలో 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. వీళ్లకు ఈ నియమం వర్తించదు. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు వర్తించదు అంటే వాడు వాళ్ళతో 7 సంవత్సరాలు వాడు అగ్రిమెంట్ చేశాడు. కాబట్టి వాడికి మొక్కనక్కర్లేదు. వాడు నమ్మిస్తారు కాబట్టి వాడికి మొక్కనక్కర్లేదు, వాడు బొమ్మ చేసుకునక్కర్లేదు, వాడిని పూజించనక్కర్లేదు. 666 ముద్ర వాళ్ళ నొసటి కానీ కుడి చేతి మీద కానీ వేయించుకునే అవసరము లేదు. కాబట్టి వాళ్ళు వాడిని 666 ముద్ర వేయించుకోరు. ఇంకా మిగిలింది ఎవరు చెప్పండి? రెండవ రకం ఎవరు అంటే అన్యులు. అన్యులతోనే నామినల్ క్రిస్టియన్స్ చేరిపోతారు. ఎందుకంటే వాళ్ళ భక్తి ఆనాడు బయటపడుతుంది. కాబట్టి రెండవ రకం ప్రజలైనటువంటి వారు అంటే అన్యులు, క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని నమ్మని వారు, వాళ్ళు ఒకటి. అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది నామినల్ క్రిస్టియానిటీ. పైకి భక్తి కనబరుస్తూ దేవుని శక్తిని ఆశ్రయించక లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే దేవుని మందిరాలకు వెళుతూ పాస్టర్ గారికి వరం ముందు నాకు ప్రార్థన చేయాలని చెప్పించుకునే వాళ్ళు ఆ రోజు వాళ్ళతో కలిసిపోతారు. భక్తిహీనులతో వీళ్ళు కూడా కలిసిపోతూ ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం ఏముంది చెప్పండి? 666 ముద్ర వేయించుకోవడానికి ప్రాబ్లం ఏముంది? వాళ్ళు ఏ దేవుడైతే మాకేంటి అని వాళ్ళు ఎగబడేలా ఆ ముద్ర వేయించుకోవడానికి ఎగబడి ఆ క్యూలో ఉండి, అయ్యా ముందు నాకేయండి, లక్షం ఇచ్చి మళ్ళీ పైగా ఇదిగో నాకు వేయండి, నా కుడి చేతి మీద వేయండి, మీరు కుడి చేతి మీదే కాదు నా నొసరి మీద కూడా వేయండి అని వాడు ఇష్టపూర్వకంగా ఏ దేవుడైతే మాకేంటి కావాలి తినడానికి, పిల్లలకు తిండి కావాలి, మా పిల్లలకి తాగడానికి పాలు కావాలి, మేము త్రాగటానికి నీళ్లు కావాలి, మేము అమ్ముకుంటానికి సరుకులు, మా దగ్గర పంటలు పండాయి, వ్యాపారాలు చేసుకోవాలి, మేము మా దగ్గర ఉన్నటువంటి సరుకులన్నీ కూడా అమ్ముకోవాలంటే మాకు అనుమతి కావాలి. కాబట్టి ఏ దేవుడైతే ఏంటి అని చెప్పేసి వాడు కావాలని ఇష్టపూర్వకంగా కదండి ఎగబడెల్లా 666 ముద్ర వేసుకొని వాడు మట్టి బొమ్మలు చేసుకుని వాడు ఇంట్లో పెట్టుకుని ఆడు అబద్ధ ప్రవక్త వాడికి ప్రాణం ఇస్తాడు. కాబట్టి ఆ మట్టి బొమ్మ వీళ్ళతో మాట్లాడుతుంది. కాబట్టి బొమ్మ ఎదురుగా నిలబడి సాగిలపడి బోర్లా పండుకొని దాన్ని సేవిస్తూ ఉంటారు. ఇంకా మిగిలింది ఎవరు? 2 రకాల ప్రజల వచ్చి మనం చెప్పుకున్నాం కదండి. ఒకటేమో యూదులు, వీడు ఇచ్చినటువంటి నియమం వాళ్ళకు వర్తించదు, అగ్రిమెంట్ చేశాడు కాబట్టి. రెండవది ఎవరు? నామినల్ క్రిస్టియన్స్ అను జెంటైల్స్, అన్యులు. మూడవది ఎవరు అంటే మిగిలింది ఇక క్రైస్తవులు. క్రైస్తవులు అడ్డం తిరుగుతూ ఉంటారు. మేము నీ బొమ్మను చేసుకుని ఇంట్లో పెట్టుకోము, మేము 666 ముద్ర వేసుకోము అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చేస్తారు యాంటీ క్రైస్ట్ మీద, ఫాల్స్ ప్రాఫిట్ మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా కోసం దేవుడు మహిమగల సింహాసనాన్ని ఆయన దిగి వచ్చాడు, మహిమలో ఉండవలసిన వాడు, కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతుంది దేవుడు. మట్టి మానవుడిని 6 అడుగులు లేని ఎత్తు లేని నన్ను ఎదుగో నరకాగ్ని గుండా రక్షించడానికి మట్టి శరీరం దాల్చి ఆయన రక్తుడిగా తను మరి తగ్గించుకొని దాసుల రూపం దాల్చి పశువుల పాకలోనికి వడ్రంగి వాణి అంటే దిగి వచ్చాడు. కాబట్టి ఆయన నా కోసం ప్రాణం పెట్టి నా రక్షకుడు. చిత్రహింసలు గీశారు. ఇంతగా త్యాగం చేసిన త్యాగమూర్తి కొరకు నేను నిలబడాలి అన్నటువంటి త్యాగపూర్తమైనటువంటి జీవితంతో వాళ్ళు ప్రభు కొరకు నిలబడి ఆ ఫాల్స్ ప్రాఫిట్ యాంటీ క్రైస్ట్ చెప్పిన మాటలు లోబడకుండా తిరుగుబాటు చేసి వాళ్ళు శిరఛేదనం చేసినా పర్వాలేదు, ఈ చర్మాన్ని ఒలిచినా పర్వాలేదు, బండపేటలకు తీసుకుని వెళ్లి కింద పడవేసినా పర్వాలేదు, గుర్రాలకు కట్టేసి తాడుతో ఈడ్చుకుని వెళ్ళినా పర్వాలేదు, పైన చెట్లకు కట్టివేసి మాకు క్రింద నుండి మంట పెట్టినా పర్వాలేదు అని వాళ్ళు ప్రభు కోసం త్యాగపూరితంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇట్టి గట్టి గోధుమ గింజల కొరకు ప్రభు కోసం ఏదైనా త్యాగం చేయడానికి గట్టిగా నిలబడినటువంటి క్రైస్తవులకు ఇప్పుడు ఏముంటుంది చెప్పండి? హింస ఉంటుంది. ఎలాంటి హింస అది అంటే మత్తయి సువార్త 24 వచనంలో యేసు ప్రభు తెలియజేసిన ఇదిగా మహాశ్రమ అనేది ఆనాటి క్రైస్తవులకు ఉంటుంది కాదండి. చాలా మంది బోధకులు ఈ రోజుల్లో ఏమని బోధిస్తున్నారు అంటే ఇదిగో 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని. దానికి కొన్ని బైబిల్ గ్రంథంలో కొన్ని కొటేషన్స్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇదిగో ఆపదినమందు అపాయ కాలంలో నేను నిన్ను కాపాడుదును అనే రెఫరెన్స్లు కొంతమంది చూపిస్తూ ఉంటారు. కానీ అది కాదు. ఈ వాక్యాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ ఎప్పుడు అంటే ప్రభు చిత్తమైతే వచ్చేవారం, లేకుంటే అవతల వచ్చేవారం రావచ్చేమో ఆ వర్తమానము. కాబట్టి ప్రార్థన కొరకు వద్దాం. దేవుని ప్రజలకు కంపల్సరిగా హింస ఉంటుంది. అది ఎలాంటి హింస? యేసు ప్రభు పెట్టిన పేరేంటి అంటే మత్తయి సువార్త 24:20లో అది మహాశ్రమ. ఎలాంటి శ్రమ చెప్పండి? మహాశ్రమ.
ఎందుకంటే ఇదిగో యోబుకి ఉదాహరణకి నేను చెప్తున్నాను. శ్రమ వచ్చింది. అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు వాదిస్తూ అతని చుట్టూ, అతని మరి కుటుంబీకుల చుట్టూ, మరి అతని కలిగిన యావత్తు చుట్టూ నువ్వు కంచి వేసావు కదా, కాబట్టి నేను దాటి వెళ్లి అతన్ని శ్రమ పెట్టకుండాన్నట్లు నువ్వు కంచి తీసే నా తడాగా చూపిస్తాను అంటే, లేదు లేదు అని మరి యేసు ప్రభు యోబుని, అతని కుటుంబాన్ని, అతని ఆస్తిని కదండి దాచిపెట్టి ఆ శ్రమకాలం అయిపోయినాక ఇదిగో మా హీరో వచ్చాడని చెప్పుకోడు కదండి. ఇదిగో చుట్టూ కంచి తీసివేస్తున్నాను, యోబు చుట్టూ తీసివేస్తున్నా, ఆయన భార్య చుట్టూ తీసివేస్తున్నా, ఇదిగో ఆయన కుమార్తెల చుట్టూ కంచి తీసివేస్తున్నా, ఇదిగో అతని కలిగినటువంటి పశువులు, దార్థవాలు అన్నిటి చుట్టూ, అతని ఆ యావదాస్తి చుట్టూ కంచి తీసివేస్తున్నాను, ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అని చెప్పి తీసుకొచ్చి యోబును, అతని కుమార్తెలను, కుటుంబీకులను, యావత్ ఆస్తి అంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? అపవాది ఎదుట పెట్టాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పేసి దాచిపెట్టుకోలా. యోబును, అతని కుటుంబీకుల ఆస్తిని దాచిపెట్టుకోలా. ఇప్పుడు వాడు వచ్చి సమస్తం కూడా ఆమె దేవునికి మహిమ కలిగిన గాక. 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రైస్తవులకి ఖచ్చితంగా కాదండి, క్రైస్తవ సంఘం ముందుగా నెత్తబడుతుంది, అది యూదులకు మాత్రమే శ్రమ అంటాడు. నేను తెలియక అడుగుతాను, ఎవరైనా జవాబు చెప్పండి. యూదులతో 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తాడు, యూదులకు మొదటి 3.5 సంవత్సరాల తర్వాత అది రద్దు చేస్తాడు. కాబట్టి మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం గత 3-4 వారాలు చదువుకుంటూ వచ్చాము. ఒక వారం వారితో నిబంధన చేస్తాడు, 3.5 సంవత్సరాలు అంటే అర్ధవారం తర్వాత దాన్ని రద్దు చేస్తాడని మనం చదువుకున్నాము. కాబట్టి మొదటి 3.5 సంవత్సరాలు ఈ 8వ అధ్యాయము, 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10, 11 అధ్యాయాలు, ఈ అధ్యాయాల్లో శ్రమలు ఉంటున్నాయి. ఈ అధ్యాయాల్లో ఉన్న శ్రమలు ఎవరికండి? మొదటి 3.5 సంవత్సరాలు సంఘానికి కాక యోధా ప్రజలకు శ్రమలు ప్రారంభమయ్యేది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1 అధ్యాయంలో మాత్రమే, 13వ అధ్యాయంలో కూడా సంఘానికే, 14వ అధ్యాయం సంఘానికే, 15వ అధ్యాయం సంఘానికే, 16వ అధ్యాయంలో విడవబడిన సంఘానికి ఉంటుంది శ్రమ. కాబట్టి ఈ అధ్యాయాలన్నింటిలో కూడా క్రైస్తవులకు శ్రమ ఉంటుందని నా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంటే, అనేక మంది దైవ సేవకులు, బోధకులు వ్యర్థమైన వివాదాలు పెట్టుకుని లేఖనాలను సరిగా వాటిని గుర్తించకుండా వేటితోనో మరి ప్రజలను రాంగ్ రూట్ లో నడిపిస్తూ ఉన్నారు. తాము తప్పిపోతూ సంఘాలలో కోట్ల మంది ప్రజలందరినీ కూడా సరైనటువంటి మార్గంలో కాకుండా తప్పుడు త్రోవలో నడిపిస్తున్నారు. కడవరి దినాల్లో ఉంటున్న మనము మన జీవితాలని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని ఆత్మదేవుడి ఉదయకాలం మనకు ఖచ్చితంగానో ఖండితంగానో ఆయన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే మనం చదువుకున్నాం ఈ మంచి వారాలన్నింటిలో కూడా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనంలో ఒక వారం వరకు వాళ్ళకు నిబంధన చేస్తాడు, ఒడంబడిక చేస్తాడు. కానీ అగ్రిమెంట్ అర్ధవారానికి అంటే మొదటి 3.5 సంవత్సరాలు అయిన తర్వాత రద్దు చేసినప్పుడు అప్పుడు మాత్రమే సెకండ్ 3.5 సంవత్సరాలలో వాళ్ళని హింస పెట్టడం ప్రారంభం చేస్తాడు. ఆయన మొదటి 3.5 సంవత్సరాలలో 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 7వ అధ్యాయం 8, 9, 10, 11, 13, 14, 15 ఇవన్నీ కూడా సంఘానికి మరి కాబట్టి సత్యాలను మనం కడవరి దినాల్లో గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. బైబిల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే క్రొత్త నిబంధన సంఘానికి అంటే చదవండి. ఉదాహరణకి సౌలు పౌలుగా మారక ముందు ఆయన క్రైస్తవుడు ఎక్కడున్నాడంటే అక్కడ పోయి సంఘాన్ని హింసించడం ప్రారంభిస్తున్నాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదా కలిగినటువంటి వాడు ఆనాటి రోమా సైన్యాన్ని వెంటబెట్టుకుని ఎక్కడ క్రైస్తవుడు అనే పేరు వినబడితే వాడిని పట్టుకొచ్చి చెరసాలలో వేసి చిత్రహింసలు చేస్తున్నాడు. అది చాలక దమస్కులో క్రైస్తవ సంఘం ఉందని చెప్పి విని సైనికులు వెంటబెట్టుకుని పోతూ ఉంటే ఆ గవిని దగ్గరికి వెళ్లేసరికి, దమస్కస్ గవిని దగ్గరికి వెళ్లేసరికి యేసుక్రీస్తు ప్రత్యక్షత వానికి కలిగింది. తలక్రిందులుగా కింద పడ్డాడు. సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి వెలుగైన ప్రకాశమానము నేను చూచితిని అంటాడు ఆయన అగ్రపరాజుతో సాక్ష్యమిస్తూ అంటాడు. కాబట్టి ఆ తేజస్సుకు గుడ్డివాడై గుర్రం మీద నుండి క్రింద పడి పచ్చట్లాడుతూ ఉంటే ఒక స్వరం విన్నాడు. సౌలాను నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే, అయ్యా నీవెవడో ప్రభువా అంటాడు. నీవు హింసించుతున్నా యేసుని, అంటే దేవుని పిల్లల్ని ఎవడైనా హింసిస్తూ ఉంటే అది యేసుని హింసించినట్టే. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంటే సౌలు ఇదిగో ఈ దమస్కస్ అనే పట్టణంలో ఇదిగో యోధా అనే వాడు ఏంటంటే తిన్నని మార్గంలోకి వెళ్ళు, అక్కడ యోధా అనేవాడు ఉంటాడు, ఆ ఇంట్లోకి వెళ్ళు, నువ్వు చేయాల్సింది ఏంటో నేను చెప్తాను అని చెప్పి అంటాడు. యోధా అనేవాని ఇంటంటే స్తుతి అనే ఇల్లు, తిన్నని మార్గం అంటే వంకర మార్గాల్లో నడుస్తూ వచ్చాడు. దేవుని చేత అక్కడ పట్టబడ్డాడు. దేవుడు సౌలును పౌలుగా మార్చడానికి, తన సాధనంగా వాడుకోవటానికి, ఇదిగో క్రైస్తవ సంఘానికి 14 పత్రికలు ఇవ్వటానికి, ఇవన్నీ కూడా క్రైస్తవ సంఘానికి పునాది వేయటానికి నిశ్చయముగా సౌలును పట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, అననీయ ఇదిగో నువ్వు వెళ్ళు, అక్కడ ఫలానా వాడు తిన్నని మార్గంలో తిన్నని వీధిలో
యోధా అని వాని ఇంటి వాడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వాడు పాపాలు ఒప్పుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి వాని తల చేయబెట్టి నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా వాడు హింసకుడయ్యా, దోషకుడైనా, హాని చేస్తున్నాడు సంఘానికి, నాయన అమ్మో నేను వెళ్ళను ప్రభువా అంటే అననీయాను దేవుడు గద్దించి పంపించినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, ఒక మాట చదవండి, దయచేసి చదవండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. త్వరగా సమయం అయిపోయింది, 5 నిమిషాలు మాత్రమే మన ముందు ఉంచబడింది. అపోస్తుల కార్యం 9, 15, 16 చూడండి. 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు అంటున్నాడు, నా నామాన్ని భరించడానికి సౌలు అనేవాడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి ఆ నాట నుండి కదండి సౌలు పౌలుగా మారాడు. భయంకరమైన చిత్రహింసలు. క్రైస్తవుడు అంటేనే క్రైస్ట్ బేరర్ అని కదండి. అంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించేవాడు, క్రీస్తు కొరకు సమస్తమును భరించేవాడు. నాట నుండి దేవుడు ముందుగానే చెప్పాడు, ఇతడు నా నామము భరించుటకు, ఇతన్ని నా సాధనంగా వాడుకుంటానికి ఇతనికి నేను ఎన్ని శ్రమలు పంపిస్తానో నువ్వే చూడు అననయ్య అని దేవుడు చెప్పాడు. ప్రభు చిత్తమైతే ఈ శ్రమ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? సంఘానికి కాదు అండి. సంఘం అది శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది అని చాలా మంది బోధకులు తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు. తలలు వంచుదాం దేవుని సన్నిధానములు. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా అది ఎక్కడో లేదు. శ్రమల కాలం అనేది అది ఎక్కడో లేదు, మన ఎదుటనే ఉంది, బహు సమీపంగా ఉంది. దానిలో మనం ఎంటర్ కాబోతున్నాం. అది గ్రేట్ ట్రిబ్యునల్, అది ట్రిబులేషన్ అని పరిశుద్ధ గ్రంథం తెలియపరచబడుతూ ఉంది. దేవుడు తన వెంట తిప్పుకుంటానికి, తన మహిమ గల సింహాసనం మీద కుడి ప్రక్కన కూర్చోబెట్టుకోవటానికి 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రైస్తవ సంఘాన్ని ఎంటర్ చేయించబోతూ ఉన్నాడు. దేవుడు సంఘాన్ని దాచుకునే దేవుడు కాదు. దేవుడు క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ పిల్లల్ని దాచుకొని శ్రమల కాలం ముగించక ముందే ఇదిగో తీసుకుని పోయి మా హీరోని దాచిపెడుతున్నాను, ఇదిగో మా హీరోని నేను దాచిపెడతాను, నువ్వు శ్రమ పెట్టడానికి వీల్లేదు అని దాచుకునే దేవుడు కాదు. ఉదాహరణకి మనం చూసాం, ఇదిగో నిశ్చయముగా యోబు కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఆయన ఆస్తిని, ఆయన కలిగిన సమస్తాన్ని సాతాను ముందు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇతడు నా నామం భరించడానికి, యోబు అతని కుటుంబం అంతా నా నామం భరించడానికి, శ్రమలు అనుభవించడానికి, ప్రాణం పోయినా, భార్య విడిచిపెట్టి పోయినా, పిల్లలందరూ చనిపోయినా, ఆస్తంతా పోయినా, శరీర ఆరోగ్యం పోయినా, చివరికి ప్రాణం పోతున్నా కానీ ఇదిగో ఇతడు నా నామం భరించడానికి, అతడు నేను ఎరుగను అని పలికేవాడు కాదు, ఇదిగో నా కోసం త్యాగం చేసేవాడు అని చెప్పి తీసుకుని వచ్చి సాతాను ఎదురుగా నిలబెట్టింది. ఇదిగా అపవాదికి సౌలును అప్పగించాడు పౌలు ఎంత భయంకరమైన శ్రమను అనుభవించాడో మనకందరికీ తెలుసు. రాబోయే వారంలో దాన్ని మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి నుండే మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని తీసుకుని వెళ్లి యాంటీ క్రైస్ట్ ఎదురుగా నిలబెట్టబోతున్నాడు. మనల్ని, మన పిల్లల్ని, మన భార్యల్ని, మన భర్తల్ని, మన సమస్తమును కూడా తీసుకుని వెళ్లి సాతాను ముందు నిలబెట్టబోతున్నాడు. అబద్ధ ప్రవక్త ముందు నిలబెట్టబోతున్నాడు. ప్రభు కొరకు మనము ప్రాణాలైన త్యాగం చేయడానికి సిద్ధపడతామా? శ్రమ, దాని తర్వాత కలగబోయే మహిమ ఉంటుంది. ముందు శ్రమ, తర్వాత కలగబోయే మహిమ, అది అత్యధికమైన మహిమ. వట్టిగానే రాదు. అత్యధికమైన మహిమ రావాలి అంటే ప్రభు కొరకు మనము ఇప్పటి నుండే సిద్ధపడాలి. శ్రమలు అనుభవించడానికి సిద్ధపడాలి. అవును ప్రభువా, నీ నామం భరించడానికి, నీ నామం కొరకు నాయన నేను సత్యం కొరకు నిలబెట్టడానికి నీ శక్తిని నాకు ఇవ్వయ్యా, నీ బలాన్ని నాకు ఇవ్వయ్యా, నీ కృపను నాకు ఇవ్వు నాయన. మనం అందరం కూడాను ప్రార్థించి అట్టి కృపను పొందుకునే వారు ఉండాలని దేవుడు కోరుతూ ఉండగా ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, నిత్య నివాసమైనటువంటి యేసు, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉన్నతమైన మహాకృపను బట్టి మీకు వందనాలు. నిండు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆరాధనలో ఇంతవరకు దేవా మీరు నాయన మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలయ్యా. కడవరి కాలంలో ఉంటూ ఉన్నాం ప్రభా. నీ లేఖనాలు పలు రకాలుగా మా దగ్గరకు వస్తుంది ప్రభా. మేము మహిమలో మీతో కూడా ఉండాలి అంటే, మీతో కూడా మేము శ్రమ అనుభవించాలని మీ మాట మాకు తెలియజేస్తుంది నాయన. అరణ్యం లేకుండా కానాను లేదు నాయన, అరణ్యం లేకుండా కానాను లేదు ప్రభువా. ఇదిగో మహిమనిస్తానని దేవా, కట్టని ఇళ్లు, నాటని చెట్లు, పాలు తేళ్లు ప్రవహించే దేశం ఇస్తానని అరణ్యంలో కూడా నడిపించారు దేవా. నామకార్థమైనటువంటి క్రైస్తవ అయితే ఇశ్రాయేలీలు ఇదిగో నాయన 6,03,548 మంది నామకార్థమైన ఇశ్రాయేలీలుగా, నామకార్థమైన సంఘంగా వాళ్ళ అరణ్యంలో రాలిపోయారు. నిజమైనటువంటి ప్రభా దేవుని బిడ్డలుగా యెహోషువ, కాలేబు మాత్రమే నాయన
నివాస్ ప్రభు ప్రవేశించారు. మేము ఆ ఇద్దరిలో ఒకరిగా ఉండడానికి సంపూర్ణంగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపడుతున్నారు. మేము విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. ఈ లోకంలోనే ఆయన మేము సుఖభోగాలు అనుభవించే వారి వల్లే కాకుండా దేవుని కొరకు దేనికైనా మేము సిద్ధపడడానికి అటు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం.